బ్రాహ్మణులు మద్యం ఎందుకు తాగకూడదు? బ్రాహ్మణులకు పట్టిన ఆ శాపం ఏంటి? బ్రాహ్మణులను ఎవరు శపించారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవతలకు రాక్షసులకు మధ్య ఎప్పుడూ ఏవో ఒక యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అయితే రాక్షస గురువైన శుక్రాచార్యుడికి మృతులను బ్రతికించే సంజీవని మంత్రం తెలుసు. దాంతో యుద్ధంలో మరణించిన రాక్షసులందరూ తిరిగి బ్రతికి దేవతలను ఇబ్బంది పెట్టసాగారు. ఈ పరిస్థితిని అడ్డుకోవడానికి దేవగురువైన బృహస్పతి కుమారుడు కచుడు సంజీవని మంత్రం నేర్చుకోవడానికి శుక్రాచార్యుని వద్ద శిష్యుడిగా చేరాడు. కచుడి ఉద్దేశం తెలుసుకున్న రాక్షసులు అతన్ని చంపి కాల్చి ఆ బూడిదను మద్యంలో కలిపి శుక్రాచార్యుడికి తెలియకుండా ఆ మద్యం అతనికి అందించారు. కాసేపటికి కచుడు లేకపోవడం గమనించిన శుక్రాచార్యుడు సంజీవని మంత్రంతో కచుడిని పిలవగా కచుడు శుక్రాచార్యుని కడుపులో నుండి మాట్లాడాడు. జరిగిన ఘోరాన్ని గ్రహించిన శుక్రాచార్యుడు కచుడికి సంజీవని మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రంతో కచుడు శుక్రాచార్యుని కడుపు నుండి చీల్చుకుని బయటకు వచ్చి శుక్రాచార్యుణ్ణి కూడా తిరిగి బ్రతికించాడు. తాను మద్యం సేవించడం వల్లే ఈ అపచారం జరిగిందని గ్రహించిన శుక్రాచార్యుడు తీవ్రంగా కలత చెందాడు. ఇకపై నా వంశంలో ఎవరైనా మద్యం సేవిస్తే అది బ్రహ్మహత్యా పాతకంతో సమానమవుతుంది. వారు ఈ లోకంలో అవమానాల పాలై నరకానికి పోతారు అని శపించాడు. ఆనాటి నుండి జ్ఞానాన్ని మరియు పవిత్రతను కాపాడుకోవడానికి బ్రాహ్మణులు మద్యపానాన్ని మహాపాపంగా భావించి పూర్తిగా నిషేధించారు. ఈ శాపం కారణంగానే బ్రాహ్మణులు మద్యం సేవించకూడదు అనేది ధర్మంగా మారింది. కానీ ఎంతమంది ఈ ధర్మాన్ని పాటిస్తున్నారు?